హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏం చెప్పబోతున్నానంటే షామీ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే ఇండియాలో వచ్చేసి ఒక కొత్త 5G ఫోన్ అయితే తేబోతుంది. ఏంటంటే షామీ 11i హైపర్ ఛార్జింగ్ 5G ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. నేను వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఎంత ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అన్న దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ అనేది ఎప్పుడు లాంచ్ అయిపోతున్నారంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి జనవరి 6th అంటే మనకి 2022 అంటే మనకి నెక్స్ట్ మంత్లో ఈ ఫోన్ అనేది మనకి లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగిల్ బాక్స్లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది ఇదైతే మనకి చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 సిరీస్ ఉంది చూసారా, సేమ్ అదే విధమైన డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ వచ్చేసి వీళ్ళు యూజ్ చేసింది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే 8.3 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది యూజ్ చేస్తున్నప్పుడు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 204 grams అయితే ఉంటుంది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది మనం చేతిలో పట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనకి 200 grams ఎప్పుడైతే దాటిందో అప్పుడు వచ్చేసి మనకి ఖచ్చితంగా వెయిట్ అయితే నోటీస్ చేస్తాము మనము ఇండియన్ ఫీల్ వచ్చేసి. అలాగే నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ అయితే ఇవ్వట్లేదు, కానీ IP53 అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది ఈ ఫోన్ అనేది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి ఫస్ట్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డిస్ప్లే వచ్చేసి 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఏదైతే మనకి డిస్ప్లే యొక్క కలర్స్ అనేవి చాలా యాక్యురేట్, ఇంకా అలాగే మనకి చాలా ఫైన్ కలర్స్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ MIUI 12.5 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే MediaTek నుంచి వచ్చేసి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూస్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి MediaTek Dimensity 920 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మొత్తం మనకి 8 కోర్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి 2 మెయిన్ కోర్సెస్ చూసుకున్నట్లయితే ఇవే మనకి పవర్ఫుల్ కోర్సెస్ అండి. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.5 GHz అయితే వస్తుంది. మిగతా 6 కోర్సెస్ చూసుకున్నట్లయితే ఆంకోటెక్స్ A55 కోర్సెస్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. మనము లాంగ్ లైఫ్ కూడా ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ మనకి 8GB ర్యామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే వీళ్ళు ఉందా లేదా అని దానికోసం వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేనేమనుకుంటున్నానంటే మనకి షామీ సిరీస్ లో వచ్చేసి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా మనకి మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ అనేది మనకి 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది నార్మల్ గా ఉంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు మనకి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు, ఏంటంటే మనకి ఇండియాలోనే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్ అని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. నిజమే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇండియాలో వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ లో ఈ 120 watts కి మించి ఏ ఛార్జర్ లేదు. మనకి షామీ వాళ్ళే ఫస్ట్ తెచ్చారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా మనము థర్డ్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 108 MP సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 1.9 అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి డ్యూయల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ కెమెరా కూడా మనకి క్వాలిటీ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అలాగే 8 MP చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. మనం అల్ట్రా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయొచ్చు ఈ 8 MP కెమెరాతో వచ్చేసి. ఇంకా అలాగే 2 MP వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. మనం మ్యాక్రో షార్ట్స్ కానీ మ్యాక్రో వీడియోస్ 2 MP కెమెరాని యూస్ చేసి అయితే షూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే రేర్ కెమెరాతో వచ్చేసి మనం 4K 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p వచ్చేసి 30 fps 60 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకి 16 MP అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసి దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి 16 MP యూజ్ చేశారు కాబట్టి మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే నోటీస్ చేయొచ్చు ఫ్రంట్. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి
ట్రూ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనకి డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది, ఇంకా అలాగే ఈ ఫోన్ అనేది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన ఫీచర్స్ అన్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇవి కూడా మనకి JBL స్పీకర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి మంచి సౌండ్ యొక్క అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఐ రేంజ్ ఆడియో టెక్నాలజీ అయితే వస్తుంది. ఇంకా అలాగే డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ఇక్కడ ఒక చిన్న నోటీస్ ఏంటంటే వీళ్ళు మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఎలాగో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకు ఒక 20,000 అబోవ్ ఉంటుంది కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందని దానికోసం. కాబట్టి ఈ ఫోన్ అనేది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ID కూడా ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి వీళ్ళు కలర్స్ కూడా రిలీజ్ అయితే చేశారు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి బ్లాక్, వైట్ కలర్, ఇంకా అలాగే పర్పుల్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే గ్రీన్ కలర్ ఉంటుంది. టోటల్ గా మనకి 4 కలర్స్లో అయితే ఈ ఫోన్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫోన్ యొక్క ఎక్స్పెక్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే రోమస్ ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే అంటే మనకి చాలా వెబ్సైట్లో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి రోమస్ అయితే చెప్తున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది అరౌండ్ మనకు అండర్ ఒక 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే బేస్ మోడల్ యొక్క ప్రైస్ అనేది ఈ Xiaomi 11i హైపర్ ఛార్జింగ్ 5G ఫోన్ యొక్క ప్రైస్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్